పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు. అమాత్యుడిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు గారు బాలచంద్రుడు ఏకపాత్రాభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల పళ్ళతో ఆహ్వానిద్దాం. ఇది అడ్డొస్తుంది. ఇది అదే రణభేరి. ఈ క్రూర కలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారణివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్ఛమతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు.